జరిగింది. వచ్చే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నగర ప్రజలకు కమిషనర్ సజ్జనర్ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మీరు పండుగకు కుటుంబంతో జరుపుకుంటారా లేదా జైల్లో గడుపుతారా అన్నది మీ చేతుల్లోనే ఉందని కూడా సజ్జనర్ చాలా స్వీట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. జనవరి 1వ తేదీ వరకు నగరం అంతటా ప్రత్యేక తనిఖీలు ఉంటాయని, పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంట వరకు మూసివేయాలి. నిబంధనలు మితిమీరితే లైసెన్సులు రద్దు చేస్తామని, కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా నగరాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని, ఈ ఏడాది మొత్తం 368 కేసుల్లో సుమారు 6.45 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిరంతరం నిఘా ఉంచడానికి 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సామాజిక భద్రతలో భాగంగా షీ టీమ్స్ ద్వారా కూడా 3817 మందిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వేలాది మంది తప్పిపోయిన అనాథ పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు లేదా రక్షణ కేంద్రాలకు చేర్చడం జరిగిందన్నారు. నగరంలో నేరాల రేటు పెరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సిపి సజ్జనర్ స్పందించారు. కేవలం 1-2 సంచలన ఘటనలు చూసి నగరం మొత్తం అల్లకల్లోలంగా ఉందని చెప్పడం సరైనది కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. గణాంకాల ప్రకారం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, గతంతో పోలిస్తే శిక్షలు పడే శాతం కూడా పెరిగిందని ఆయన వివరించారు. హైదరాబాద్ మరింత నగరంగా ఉంచేందుకు ప్రభుత్వం, పోలీసులు కట్టుబడి ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు. మరిన్ని తాజా